ఈరోజు మనలో కొంతమంది కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, కలిగి ఉన్నటువంటి అందచందాలను బట్టో ఏం చేసినా చెల్లిపోతుంది. అడిగేవాళ్ళు నాకు ఎవరూ లేరు. నన్ను ప్రశ్నించేవాడు ఎవడు? నన్ను అడిగేవాడు ఎవరు? అమ్మ నాన్న మాట ఎలాగూ నువ్వు వినవు. భార్య మాట అసలు పట్టించుకోవు. భర్తను అసలు లెక్కే చెయ్యవు. పై అధికారుల మాట నువ్వు వినవు. నీ పంతం నీది, నీ పాపం నీది, నీ పాపిష్ట అలవాట్లు. ఎవడి మాట వినవు. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు. ఎలా బ్రతికినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు. అడిగేవాడు ఎవడు లేడని చెప్పి అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నా. ఎవడు అడిగినా అడగపోయినా నేను ఖచ్చితంగా అడుగుతా. ఖచ్చితంగా నేను శిక్షిస్తా. నినివే పట్టణస్థులు అనుకుంటున్నారు వాడు చేసినటువంటి పాపాన్ని ఎవరు చూడలేదు, ఎవరు శిక్షించలేరు అని అనుకుంటున్నారు. ఒక్క పుస్తకం తర్వాత అంటే యోనా ప్రక్కనే మీకా ఉంటుంది, మీకా ప్రక్కనే నహూం ఉంటుంది. నహూం అనేటటువంటి ప్రవక్త నినివే పట్టణం గురించి ఈ విధంగా రాశాడు. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 769వ పేజీ నంబర్. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. మొదటి అధ్యాయము మొదటి వచనం. నినివేను గూర్చిన దేవోక్తి. అర్థమైందా? ఎవరికి రాస్తున్నాడు ఈ నహూము? నినివే పట్టణం గూర్చి రాస్తున్నాడు. 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండిపోయింది. నినివే పట్టణం యొక్క తత్వం ఏమిటో తెలుసా? మోసం చేయటం, మనుషుల్ని మోసం చేయటం, మనుషుల్ని మాయ చేయటం, మనుషుల్ని దగా చేయటం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాటలతో మోసం చేసేవాళ్ళు, చేతలతో దగా చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పి ఎదుటివాడిని కూడా దాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి, స్వాధీనపరుచుకోవాలని చెప్పి, సులభంగా ఆస్తిపాస్తులు పెంచుకోవాలని చెప్పి మాయ మాటలు చెప్పేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, ఎదుటి వాడిది దోచుకొని దాచుకునేవాళ్ళు మన మధ్య ఉంటే జాగ్రత్త. నీలో నినివే పట్టణస్థుల యొక్క లక్షణం ఉంది. ఎడతెగక రేయింబగళ్ళు ఒకే పని మోసం చేయటం, బలాత్కారము చేయటం, ఎదుటివాడిని బలవంతం చేసి, ఎదుటివానికి ఇష్టం లేకపోయినా తనకున్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని అన్యాయంగా అక్రమముగా ఎదుటివాడు కలిగి ఉన్న దాన్ని బలాత్కారంగా తీసుకోవటం, లేదా ఎదుటి వ్యక్తిని బలాత్కారం చేయటం, తనకున్నటువంటి అవసరాన్ని ఆధారం చేసుకొని, ఆర్థిక ఇబ్బందిని ఆధారం చేసుకొని, నిస్సహాయ స్థితిని ఆధారం చేసుకొని బలాత్కారం చేసేవాళ్ళు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. బలాత్కారముతో నిండి ఉన్నావు. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి. చాలామంది చస్తున్నారు. చచ్చిన వారు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివై, వేశ్యవై, నీ చక్కనితనాన్ని, నీ అందాన్ని, నీ ఆకర్షణను ఆధారం చేసుకొని సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడినటువంటి సహోదరే, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. సహోదరుడా, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. చక్కని దానివై. అందం ఇచ్చాడు దేవుడు. ఎందుకని? ఆకర్షించడానిక? అందం ఇచ్చాడు దేవుడు ఎందుకని? అనేక మంది జీవితాలతో ఆటలాడడానిక? అందం ఇచ్చాడు దేవుడు ఎందుకని? నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆకారాన్ని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక బలాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి కావచ్చు, నువ్వు దేవుని మహింపరుస్తావనే దేవునికి వీటినిచ్చాడు. అంతేగాని అందాన్నో, ఆకర్షణనో, ఆకారాన్నో, ఆర్థిక బలాన్నో, ఆరోగ్యాన్నో, అధికారాన్నో ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తావని మాత్రం కానే కాదు.
ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకుని నువ్వు అడ్డమైన పనులు చేసినా, అర్థం పర్థం లేకుండా జీవించినా ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఇదే దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక. అదే ఆనాడు యోనా ద్వారా దేవుడు నినివే పట్టణానికి చెయ్యాలని చెప్పి ఆశపడుతున్న హెచ్చరిక. ఏమంటున్నాడు నహూము? చక్కని దానివై, వేశ్యవై, చెల్లంగి తన మందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి, జారత్వముకు వ్యభిచారానికి తేడా తెలుసా అండి? ఆయా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా. వ్యభిచారము అని అంటే పెళ్ళైనటువంటి భార్య, పెళ్ళైనటువంటి భర్త పరాయి స్త్రీతో, పరాయి పురుషునితో చేసేదాన్ని వ్యభిచారము అని అంటారు. మరి జారత్వము అని అంటే పెళ్లి కాక మునుపు, ఇంకా పెళ్లి కాల కానీ నువ్వు అమ్మాయిలతో లేక అబ్బాయిలతో నువ్వు చేసేటటువంటి తప్పు, పాపము, జారత్వం. ఇది ఈరోజు భయంకరంగా పెరిగిపోయింది. పెళ్ళయిన తర్వాత భర్తో లేక భార్యో చేసే వ్యభిచారం కంటే, మనం సాధారణంగా వ్యభిచారం 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 అంటాం, దానికంటే ఈరోజు ఎక్కువగా పెరిగిపోయింది అని తెలుసా? జారత్వం. పెళ్లి కాక మునిపే ఎవడో ఒకరితో పడుకోవాలి, దేంతో ఒక దాంతో పడుకోవాలి. యవన ప్రాయంలోనే విచ్చలవిడిగా జీవించేస్తున్నారు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. 13, 14, 15 సంవత్సరాల వయసులోనే అమ్మాయిల జీవితాలతో ఆటలాడేస్తున్నారు. ఈరోజు వ్యభిచారం కంటే భయంకరంగా జారత్వం పెరిగిపోయింది. ఆనాడు నినివే పట్టణంలో ఉన్నదేమిటి? ఒకవైపు వేశ్యగా జీవించటం, అనగా పెళ్ళైన తర్వాత పాపిష్టి పనులు చేయటం, మరోవైపు జారత్వం, పెళ్ళి కాక మునిపే ఇష్టానుసారంగా జీవించటం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో వేశ్యలు అనగా వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారా? పెళ్ళైనప్పటికీ కూడా భార్యతో కాకుండా, భర్తతో కాకుండా, పరస్త్రీతో, పరపురుషునితో విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఉన్నారా? పెళ్లి కాక మునిపే, చదువుకుంటున్న సమయంలోనే, ఉద్యోగం చేస్తున్న ప్రక్రియలోనే ఇష్టం వచ్చినట్టుగా మీ శరీరాన్ని పాడు చేసినటువంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళో దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ జారత్వాన్ని నేను చూస్తున్నా. ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, ఉద్యోగం అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఎలాంటి అడ్డమైన పనులు చేస్తున్నావో నేను చూస్తున్నా. భార్యను మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ ఏ విధంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఎంత తెలివిగా నువ్వు తప్పులు చేస్తున్నావో, ఎవరికి తెలియకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నావో సమస్తాన్ని నేను చూస్తున్నా. వినో, శిక్షించబోతున్నా, తీవ్రమైన శిక్ష విధించబోతున్నా. మొదటి వచ్చిన 3వ అధ్యాయం, నరహత్య చేసిన పట్టణమా, నిర్దాక్షిణ్యంగా ఎదుటివాడిని నాశనం చేసే తత్వం వాళ్ళది. నిర్దాక్షిణ్యంగా ఎదుటివాడిని పట్టణం పెట్టుకునేటటువంటి పట్టణం వాళ్ళది. ఈ మధ్య న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. నడి బజార్లో చంపేస్తున్నారండి. నలుగురి మధ్య కత్తి తీసుకుని పొడిచి పడేస్తున్నారు. అది నలుగురు చూస్తున్నారనే భయం లేదు. నలుగురు చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో ప్రతివాడు రికార్డ్ చేసేస్తున్నాడు. ఎంత దారుణమయ్యా అంటే, నడి బజార్లో నలుగురు మధ్య ఎడో ఒకడు వచ్చేసి మరొకరిని పొడి చేస్తూ ఉంటే వెళ్ళి ఆపడానికి బదులుగా సెల్ ఫోన్లో రికార్డులు చేస్తున్నారు. అది ఈరోజు దుస్థితి. రికార్డ్ చేసి పెడుతున్నారు. ఏ ఒక్కడు కూడా ఆపే ప్రయత్నం చేయటంలా. కారణం ఏమిటి? నాకెందుకు, నాకు అవసరం ఏమిటి? సగటు మనిషి కళ్ళ ముందే హత్యకు గురవుతున్నప్పుడు, ఆపగలిగిన అవకాశం ఉన్నప్పటికీ, ఆపాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆపవలసిన వాడు ఆపట్లేదు. చంపకూడని వాడేమో చంపేస్తున్నాడు. ఏమిటి ధైర్యం? నన్నెవ్వడూ అడ్డుకోలేడు, నా జోలికి ఎవడో రాడు. ఏం చేసినా, ఏ పాపం చేసినా చెల్లిపోయేటటువంటి సొసైటీ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తాము. పక్కింట్లో ఏమవుతున్నా సరే నాకెందుకు, కళ్ళ ముందు ఎంత దారుణం జరుగుతున్నా సరే నాకెందుకు అనేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కొంతకాలం క్రితం ఒక వీడియో చూసా. రెడ్ సిగ్నల్ పడింది, బైక్ వాడు ముందు వెళ్తూ పొరపాటున వెళ్తున్నాడు. సడన్గా రెడ్ లైట్ పడింది, ముందు బ్రేక్ వేసాడు. వీడు వెళ్ళి వెనకాల నుంచి కొంచెం గుద్దాడు. ఆ ముందు కూర్చున్న వాడు వెనకాల కూర్చున్న వాడు ఎందుకు గుద్దారా అని చెప్పి అడుగుతున్నాడు. వీడితో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఈ లోపల గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవడం వల్ల వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మూడో వాడు స్కూటర్ సీట్ లేపాడండి. ఆ సీట్ తీస్తే ఇంత పొడుగు కత్తి ఉందండి. ఆ కత్తి తీసుకొని వచ్చి గొడవ పడుతున్న వాడి మెడ నరికేసి ఆ కత్తి తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళిపోయాడండి వాడు. ఏంటిది? జాగ్రత్త సహోదరి సహోదరులు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎవడు ఏ దుర్మార్గమైన మనస్తత్వంతో వస్తాడో తెలియదు. ఆశ్చర్యం వేసిందండి. ఏదో వెళ్ళి భుజమే తట్టి ఎందుకయ్యా గొడవ అన్నట్టుగా స్కూటర్లోంచి కత్తి తీశాడు, వెళ్ళిపోయి నరికేశాడు. నరికేసి మళ్ళీ కాముగా వెళ్ళిపోయి కత్తి పెట్టేసుకుని కాముగా బైకేసి వెళ్ళిపోయాడండి వాడు. మన ఊరుల్లో సాధారణంగా న్యూస్ పేపర్ ఇస్తారు చూసారు, ఇంటి దగ్గర ఒక్కొక్క ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇస్తే వెళ్ళిపోతారు. న్యూస్ పేపర్ వాళ్ళు పాలు ఇచ్చేవాడు పాల ప్యాకెట్లు వేసుకు వెళ్ళిపోతారు చూసారా. వీడేంటంటే నరికి వెళ్ళిపోవడం, ఈజీగా నరికేసి వెళ్ళిపోతున్నాడండి. ఎవరు ఆపట్లేదు. జాగ్రత్త సహోదరుడు సహోదరి, బైకుల మీద వెళ్తున్నప్పుడు ఎవరితో గొడవపడ మాకు. కారులో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు వస్తాయి. దాన్ని అనవసరంగా పెంచి పెద్ద చేయ మాకు. ఎందుకో తెలుసా, మనుషులు కొంతమంది మృగాల్లాగా జీవిస్తున్నారు. ఎవరినైనా ఎలాగైనా సరే నరికేసేటటువంటి తత్వం, చంపేసేటటువంటి వ్యక్తిత్వం, చంపినా సరే నాకేమీ కాదు అనే తత్వం ఈరోజు సమాజంలో కొంతమందికి దాపరించింది. నరహత్య చేయు పట్టణమా, శ్రమ. ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి గౌరవం లేకుండా, ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి మానవ విలువలు లేకుండా వ్యవహరించేటటువంటి మనుషులకు శ్రమ. ఏం చేసినా చెల్లిపోతుంది అనే వారికి శ్రమ. దేవుడు ఏమంటున్నాడు? చక్కని దానివి 4వ వచనం, చక్కని దానవై వేశ్యవై చెల్లంగి తన మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి జనాంగముల మీద డబ్బులు సంపాదిస్తున్నావు. జాగ్రత్త. నీ శరీరాన్ని నమ్ముకుంటూ, నీ ఒళ్ళు నమ్ముకుంటూ, నీ సంతోషం కోసం చేసే ప్రతి తప్పు దేవుడు చూస్తూ అంటున్నాడు, నీ జనాంగముల మీద నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదూ, జాగ్రత్త. జనాంగముల మీద వ్యాపారం చేసి కాపురాలు కూల్చేస్తున్నావుగా. చూడండి ఏముందో, సంసారములను అమ్మివేసిన దాన, కాపురం కూర్చేసుకుంటున్నావు. భర్తను మోసం చేసి, శరీరాన్ని అమ్మేసుకొని, భార్యను మోసం చేసి, నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి విచ్చలవిడిగా జీవిస్తున్న నిన్ను చూసే దేవుడు అంటున్నాడు, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాకిదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరుస్తాను. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయెను. దాని కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరో, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదాం. ఎవడొచ్చి నిన్ను ఓదారుస్తాడు? నేను నిన్ను శిక్షించినప్పుడు, నువ్వు చేసిన పాపిష్టి పనులు చూసి తట్టుకోలేక భరించలేక నేను నా కళ్ళు ఎర్ర చేసినప్పుడు, రోగంతో నిన్ను మొత్తినప్పుడు, కుదరని వ్యాధితో నేను నిన్ను శిక్షించినప్పుడు, నువ్వు కలిగి ఉన్న అందాన్ని, ఆకారాన్ని, ఆరోగ్యాన్ని, ఆస్తిపాస్తులను, అధికారాన్ని, అడ్రస్ లేకుండా నేను నిన్ను చేసినప్పుడు ఎవడొచ్చి నిన్ను ఆదరిస్తాడో చూస్తాను. ఎవడొచ్చి నీ పక్కన అండగా నిలబడతాడో నేను చూస్తాను. నీతో పాటు పాపం చేసిన వాడా? నీతో పాటు పాపం చేసింది వచ్చి నీ పక్కన అండగా నిలబడుతుందా? నీతో పాటు అన్యాయం చేసిన వాడు, అన్యాయంగా వ్యాపారం చేసిన వాడు, నీతో పాటు తిరిగేవాడు నీకు రోగం వచ్చినప్పుడు భరిస్తాడా? వచ్చి నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని పంచుకుంటాడా? ఎవడొస్తాడో నేను చూస్తాను. ఆ రోజు నహూము అనేటటువంటి ప్రవక్త ద్వారా నినివే పట్టణం యొక్క దుస్థితి ఏమిటో,
దాపరించబోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏమిటో హెచ్చరిక చేశాడు.